ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిసింది. సదరు మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో భవానీ సేన్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు సీఏల ఆధ్వర్యంలో ఎస్ఐ లైంగిక వేధింపులపై విచారించినట్టు తెలుస్తోంది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు వేధింపులు ఎదుర్కొన్నట్లు విచారణలో నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో ఆ ఎస్ఐని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎస్ఐ భవానీ సేన్ సర్వీస్ రివాల్వర్ ను కూడా డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. భవానీ సేన్ గతంలోనూ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్. విజయచంద్రిక భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది డైరెక్ట్ ఉన్నతాధికారి జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి ఎస్పీకి ఆయన పైన ఫిర్యాదు చేశారు. అతను కొంతకాలంగా తమను లైంగికంగా వేధిస్తున్నారని ఒక మహిళా ఎస్ఐని అయితే ఏకంగా బెదిరించి గన్ చూపెట్టి అత్యాచారం చేసినట్టు ఆమె పోలీసుల ముందు పేర్కొంది. అయితే ఇదే విషయమై ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ కలిసి జిల్లా ఎస్పీని ఆశ్రయించగా ఆయన శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించారు. రహస్యంగా నిన్న విచారణ జరిపినటువంటి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఇద్దరు సిఐలు విచారణ జరిపారు. విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఇదంతా మహిళా సిబ్బంది ఆరోపించినటువంటి ఆరోపణలు అన్ని వాస్తవాలే ఉన్నట్టు తేల్చారు. దీంతో ఆయన లైంగిక ఆరోపణలకు పాల్పడుతున్నట్టు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని ఆయన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని అతని పైన కేసు కూడా నమోదు చేశారు. అయితే పోలీసు శాఖ అంటే ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. మహిళలు అనేక రకాలైనటువంటి సమస్యలతో వస్తా ఉంటారు. అయితే అలాంటి వారిని లోపరుచుకునేటువంటి ప్రయత్నం గతంలో కూడా ఈయన తన వద్దకు మంచిర్యాల జిల్లా రెబ్బన్ లో పనిచేసినప్పుడు, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్ లో ఈయన పనిచేసినప్పుడు ఒక యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా ఆమె ఫిర్యాదు మేరకు అప్పుడు ఉన్నతాధికారులు ఆయన సస్పెన్షన్ కూడా చేశారు. ఆ క్రమంలోనే అతని భార్య అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా తన బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ ఇక్కడ కూడా కాళేశ్వరంలో కూడా అదే విధంగా మహిళా సిబ్బందిని తమ వద్దకు వచ్చేటువంటి క్లయింట్ల బాధితులను ఈ విధంగా లోబర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి ఇతని పైన. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇతని పైన విచారణ జరిపిన తర్వాత మహిళా సిబ్బంది ఆరోపణలు అన్ని వాస్తవాలే ఉన్నట్టు తేలడంతో అతని పైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు.